వెల్కమ్ టు ఐబీటీవీ. బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలానికి చెందిన రైతులు పాత స్థలంలోనే పశు వైద్యశాల నిర్మించాలని డిమాండ్ చేస్తూ ప్రజా దర్బార్లో అర్జీ సమర్పించారు. జిల్లా పరిషత్ సభ్యుడు నర్రా సుబ్బయ్యతో కలిసి రేపల్లలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరై సమస్యను వివరించారు. యాదవపాలెం చెరువు సమీపంలో గత 80 సంవత్సరాలుగా పశు వైద్యశాల ఉండేదని తెలిపారు. దాన్ని మళ్ళీ తీసేయాలంటున్నారు. మాకు అదే మా చిన్న పిల్లప్పుడు నీళ్లకు కానీ మంచికి కానీ నీళ్లు మంచి నీళ్ళు గీతలకి ఏదైనా అవసరమై 2 గంటలు ఆలస్యమైనా పోసుకోవడానికి అక్కడ బాగుంటుంది. అక్కడే కానీ ఇంకా ఏరే చోట మారుతాకి వీల్లేదు సార్. ఏరే చోటకి మారుతాకి వీల్లేదు. అదే హాస్పిటల్ కావాలి మాకు. అనుకోవాలి బాగుపాలెం, అమగారిపల్లి, మరకాలపాలెం, గుండ్రాయుడు, దీన్ని మొత్తం ఇప్పుడు అనగానే ఎప్పుడు అనగానే ఆయన భగవంతరావు టైం నుంచి అప్పుడు ఎన్నుకున్నాం. అప్పటి నుంచి హాస్పిటల్ ఇక్కడే ఉంది. అదే హాస్పిటల్ మాకు ఎక్కడ పెడతానికి లేదు. ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? మేము హాస్పిటల్ గురించి సార్ చెప్పుకుందామని హాస్పిటల్ గురించి. అదొకటి బస్ స్టాండ్ బస్సు నుంచి పెట్టాలి. అది బస్ స్టాండ్ 2009లో కట్టారు. ఇప్పటికే 14 సంవత్సరాలు 15 సంవత్సరాలు బస్ స్టాండ్ కట్టారు. కానీ ఇప్పుడు దాకా ఒక బస్సు కూడా అక్కడ వచ్చి కట్టారు. బస్ స్టాండ్ లో పెట్టారు. వైన్ షాప్ ఉండే అక్కడ లేడీస్ ఆగుతున్నారు వచ్చి. వాళ్ళకి కాసుకెళ్ళాలన్నా ఎలాంటి ఇది లేదు. ఆ బస్ స్టాండింగ్ ఉంది, పోలీస్ స్టేషన్ దగ్గర ఉంది, సేఫ్టీ ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆ బస్ స్టాండ్ కట్టే ఒక బస్సులో వచ్చి ఉంటారు. ఇక అది మాత్రం కంపల్సరీ చేసి పెట్టారు. మంత్రి గారు చెప్పారా? మంత్రి గారు రిక్వెస్ట్. మా పొలం మీద కానీ తాగుతారు. నిజామాబాద్ ఎక్కడ దొరకదు. అక్కడే మన నీళ్లు బావి వేసుకున్నా, పంపు వేసుకున్నా అక్కడ నీళ్లు బొడ్డు బండ పెట్టుకున్నా ఏం చేసినా అక్కడే మాకు బొడ్డుకి ఏదైనా హాస్పిటల్ లేక ఏరియా చాట పెట్టారంటే పెడితే చాలా ఇబ్బందులు పడుతున్నాం. అక్కడే కావాలి.